పోసాని కృష్ణమురళికి వైసీపీకి సంబంధం ఉందా? అయ్యా పోసాని మురళి పార్టీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చేసినారు. ఆయన సంబంధం లేదని చెప్పేటంత నీచమైనటువంటి అలవాట్లు మాకు లేవు. వీళ్ళైతే మీదికి వస్తానే దొబ్బి పక్క తప్పించుకునే అలవాట్లు వెళ్ళకుండా కానీ మాకు అలవాట్లు లేవు. కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి మా మీద రుద్ది వాళ్ళు ఏదో గణకారం చేసినట్టు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు రాయలసీమ గురించి ఇందాక మీరు అన్నారు కదా, పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదు అన్నారు. ఒక్కసారి ఇది వినండి, నాకు బాధగా ఉంది అది వినిపించడానికి. మీరు అన్నారు కాబట్టి వినిపిద్దాం ఒకసారి, మిగతా వాళ్ళు కూడా ఒకసారి వినండి. పోసాని కృష్ణమురళి గారు సెప్టెంబర్ 28, 2021 ఏం మాట్లాడో ఒకసారి వినండి సార్ ప్లీజ్. ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పద్ధతి అవుతుంది, గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు. దరిద్రపు నా కొడక, ఆ డబ్సానికి శ్రీశ్రీ గారు ఎలా బాధపడుతూ రాశాడో, దొంగలంటే కొడుకులు అసలే ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి దొంగలంటే కొడుకులు అసలే ఈ లోకంలో. పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు తెలంగాణ నీ పెళ్ళాం దీంతో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. రాజకీయ పరిజ్ఞానం లేని మన పీకే తెలుసు కదా, మన పీకే అంటే మీ భాషలో పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, నా భాషలో అయితే పిచ్చి కుక్క ఎవడయ్యా? ఓకేనా సార్, ఇవి మీ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడిన మాటలే. సో ఇప్పుడు మీరు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోసాని మురళీకృష్ణ మాట్లాడిందా సమర్థించము ఒకటిసారి ఉండమ్మా. మేము సమర్థించే ప్రసక్తి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు మాట్లాడినా వాళ్ళని ఎప్పటికెప్పుడు లోపల పిలుచుకొని మందలించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాకపోతే అది మీడియాలో ప్రచారం చేసే అలవాటు మాకు లేదు కాబట్టి, అలవాటు వల్ల రాలేదు కాబట్టి. రెండోది మీరు చెప్తున్నారు ఆయన ఇంటికి అంతకుముందు ఏదో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే పోసాని ఇంటి ముందరికి పోయి వీళ్ళ కార్యకర్తలు రాళ్లతో దాడులు చేసి ఇంట్లో ఆడవాళ్ళను ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు ఆవేశంతో మాట్లాడిన మాటలు అవి. ఆ మాటలు తప్పే నేను చెప్తున్నా. వీళ్ళు వీళ్ళు తప్పులు చేస్తే వీళ్ళ మీద కేసులు పెడితే ఆ కేసులు వీళ్ళు మా మీద దాడులు చేయడానికి మళ్ళీ పోలీస్ స్టేషన్ల కాడికి కూడా వీళ్ళు దాడులు చేయడం పరిగెత్తబోతారు. ఇప్పుడు శ్రావణ మీద కేసు పెట్టారు, రావణ మీద కేసు పెట్టారు, రావణ అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసి వీళ్ళ కార్యకర్తలు కూడా ఏంటంటే పోలీస్ స్టేషన్ కాడ పోలీస్ స్టేషన్ ఎక్కి దించి ఆడికి మీద దాడులు చేసి చంపడానికి పరిగెత్తారా? వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాష్ట్రంలో వీళ్ళ చేతిలో పోలీసులు ఉన్నారని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో దావత్పరించింది. ఇప్పుడు బూడిద పార్టీ అంటే ఒక్క మాట బూడిద పార్టీ అంటున్నారు. ఇప్పుడు మీరు అతన్ని సాయికృష్ణను చంపినారయ్యా, మీరు స్వయంగా చంపినారు. చంపిన తర్వాత ఆ వ్యక్తిని బూడిద కూడా కనపడకుండా చేసి ఆ తల్లి బూడిద కోరుకుంటుంది. రోజు ఒక లాకప్ డెత్తులో